పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి. ఆయన ఎంతవరకు ఎమ్మెల్యేగా గెలుస్తారు, గెలిచే అవకాశం ఉందంట? 100కి 100% కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గ్యారంటీ. తర్వాత ఆయన కిర్లంపూడి రావడం కూడా శుభపరిణామం. ఇక్కడ మాకు జ్యోతుల్ నెహ్రూ గారు 100కి 100% గ్యారంటీగా నెగ్గుతారు. అందులోని పవన్ కళ్యాణ్ గారు తోడవడం మాకు ఇంకా ఆనందదాయకం. ఆయన పార్టీ పెట్టి పుష్కర కాలం అవుతుందండి. ఒకసారి పార్టీ పెట్టి ఏదో స్నేహపూర్వకంగా ఆయనకి వెళ్ళిపోయినప్పటికీ 2019లో మాత్రం ఆయన పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినప్పటికీ అప్పుడు ప్రజాదరణ కొంచెం తక్కువగానే ఉంది. కానీ రాను రాను ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, రైతులకి డబ్బులు ఇవ్వడం కానీ, దీని ద్వారా ప్రజాదరణ పొందింది. యూత్లో ఉన్న కాస్త క్రేజు సామాన్య ప్రజల్లో కూడా పెరిగింది. అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు పోటీ చేస్తే కనీసం 45 సీట్లను వస్తాయి సీఎం క్యాండిడేట్గా. కానీ అతను తాను తగ్గించుకుని 23 సీట్లకి అంకితమయ్యాడు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల ఏమన్నా విభేదాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ప్రజలు? ఎలాంటి విభేదాలు రావండి. ఫస్ట్ చిన్న మొక్క నుంచి స్టార్ట్ అయ్యి వృక్షం అయ్యి ఫలాలు ఇస్తుంది. అలాగే జనసేన పార్టీ కూడా ముందు మొక్కగా స్టార్ట్ అవుతుంది, అలా వృక్షం అవుతుంది, తర్వాత ఫలాలు ఇస్తుంది. అదే స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అంతే తప్ప తక్కువ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు, మాకు ఎలాంటి అభిప్రాయాలు ఎవరికీ లేవండి. భేద అభిప్రాయాలు అయితే ఎవరికీ లేవు. ఇంతే ఇంతే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నెమ్మదిగా ఎదుగుతున్నారు అంతే. ఇప్పుడు మనకి పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నాడు. గత 2 చోట్ల ఓడిపోయినప్పటికీ, అప్పుడు ఆయన రాష్ట్ర స్థాయిలో అభిమానులు ఉన్న ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఓడిపోయారు. కానీ అదే ఫాలోయింగ్ ఇప్పుడు కూడా ఉంది. కానీ ఆ ఫాలోయింగ్ అభిమానంతోనే గెలిచే అవకాశం ఉందా, లేదంటే ఆయన్ని నమ్మి ఓట్లు వేసే ఓటర్లు ఆయనకు వస్తారు? ఏమండి, మిగిలిన చోట్ల ఆయన పోటీ చేసినప్పుడు అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో కుతంత్రాలు చేసి ఓడించేద్దామని చూసాయి. కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ సొంత కుటుంబ సభ్యులు ఎప్పుడు మోసం చేయరు, గుండెల్లో పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్. కాబట్టి పిఠాపురంలో ఏ పార్టీలు ఎలాంటి కుతంత్రాలు చేసినా సరే పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేవు. పవన్ కళ్యాణ్ని ఏమైనా చేయాలనుకుంటే వేరే చోట్ల ఏమైనా చేయగలరు తప్ప పిఠాపురం అయితే అవ్వదు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడం చాలా మంచిది. అక్కడ అందరూ కుటుంబ సభ్యులు కాబట్టి గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు 80,000 మెజార్టీతో నెగ్గుతారు. అదే సీఎం క్యాండిడేట్కి ఇప్పుడైతే ఈయన పొత్తుల భాగంగా కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళల్లో నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎవరు గెలుస్తారు? ముఖ్యమంత్రిగా ఎవరు? ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు గారు అలాగా ముఖ్యమంత్రిగా ఉంటారు. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏదైనా పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని చేయాలనుకున్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఇచ్చిన ఆనందదాయకం, ఇంకా ఆనందదాయకం, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనితీరు, అసలు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రేపు గవర్నమెంట్ కాదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకే పనిచేయడు. జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రణతో ధోరణి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కానీ రేపటి రాజకీయాలు అసలు పనిచేయడండి. పిల్లల భవిష్యత్తు ఎప్పుడు చూడలేకపోయాడు. ఆయనకి ఏమీ తెలియదండి, పరిపాలన తెలియదండి. కేవలం ఆయనకి ఎందుకు ఓటేశారంటే సానుభూతి ఓటేశారు. సానుభూతి ఓటమే ముఖ్యమంత్రి అయిపోయాడు. అది ఒకటే, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రేపటి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పనిచేయడండి? మళ్ళీ ఎన్డీఏ కూటమి ద్వారా వీళ్ళు ముగ్గురు, బీజేపీ కానీ ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన పార్టీ, వీళ్ళు ముగ్గురు ఇక్కడ పార్టీ స్థాపించే అవకాశం ఉందా? తప్పకుండా రేపు కూటమి అభ్యర్థులు నెగ్గుతారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూటమి అభ్యర్థులు నెగ్గుతారు. ఎవరు ఎన్ని చేసినా సరే కూటమి వస్తుంది.